నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర సాధన కోసం అంకిత భావంతో కృషి చేయాలి. తణుకు ప్రజలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యే ఆరిమిల్లి వినతికి స్పందించి తణుకు అభివృద్ధికి 50 కోట్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రి. ప్లాస్టిక్ నిషేధం కోసం ప్రతిజ్ఞ చేసిన తణుకు ఆంధ్ర షుగర్స్ ఉద్యోగులు, కార్మికులు. తణుకు మండలం వేల్పూరులో ఘనంగా వినియోగదారుల హక్కుల దినోత్సవం. పాల్గొని ప్రసంగించిన గ్రామ ప్రముఖులు పోలేపల్లి. తాడేపల్లిగూడెం నియోజకవర్గమంతటా స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించిన సంస్థలు, వ్యక్తులు. రోడ్లు ఊడ్చి చెత్తను తొలగించిన కార్యకర్తలు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ముందుకు రావాలి. రాజమండ్రిలో ప్రజలను కోరిన రాష్ట్ర మంత్రి కందుల. గోదావరిలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి. వెంట ఉన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి, ఎమ్మెల్సీ వీర్రాజులు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి పూజలు చేసిన శనివారం భక్తులు. మొక్కుబళ్లను తీర్చుకున్న ప్రజలు. స్వర్ణాంధ్ర ద్వారా సుఖాన్ని పొందవచ్చు. ద్వారకా తిరుమలలో ప్రజలకు ఉద్బోధించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రజలను చైతన్యపరిచేందుకు శనివారం తణుకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా గడిపి పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. పట్టణంలోని ముళ్లపూడి పాలిటెక్నిక్ లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ లో ఉదయం 9 గంటలకు హెలికాప్టర్లో దిగిన చంద్రబాబుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో పాటు రాష్ట్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి చంద్రబాబు నేరుగా ఎన్టీఆర్ పార్కు వద్దకు వెళ్లి పారిశుద్ధ్య కార్మికులను కలిసి మెరుగైన పారిశుద్ధ్యం కోసం పనిచేయమని సూచించారు. అనంతరం పెరవలే రోడ్లోని కూరగాయల వర్తకుల సముదాయం వద్దకు వెళ్లి వారితో కూడా మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని హితవు పలికారు. తర్వాత జాతీయ రహదారి గుండా వెళ్లి ఐక్యనగర్ ప్రజలతో పారిశుద్ధ్యంపై చర్చించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విశ్లేషించారు. ఈ ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా సాధారణ ప్రజలు చంద్రబాబుకు ఎదురేగి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ నుంచి నేరుగా జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సాధన కోసం చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలలో భాగంగా ఒక్కో నెలలో ఒక్కో రోజు ఒక అంశాన్ని తీసుకుని నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తణుకులో వినియోగించే ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహం అను అంశంపై ప్రచారం చేశారు. ఇదే అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చి ఆయన ప్రసంగించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాన్ని పూర్తిగా వివరించారు. ఆరోగ్య సమస్యలకు మూలంగా ఉన్న ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని 6 నెలల్లో సంపూర్ణంగా రద్దు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదే విషయంపై తాను ఆకస్మిక పర్యటనలు చేసి పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ఈ సబ్జెక్టుపైనే ప్రశ్నలు అడగమని సభలో ఉన్న ప్రజలను ముఖ్యమంత్రి కోరగా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు ప్లాస్టిక్ ను తయారు చేసే చోటే నిషేధించామని కోరారు. నందిని అనే మహిళ మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్యలను వివరించి సహాయం కోరారు. దీనికి చంద్రబాబు నాయుడు స్పందించి సమస్యను పరిష్కరించాలని అక్కడే ఉన్న కలెక్టర్ను ఆదేశించారు. మరికొందరు కూడా పలు అంశాలపై మాట్లాడారు. అంతకుముందు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా తణుకులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి, డ్రైన్ల అభివృద్ధికి, పట్టణ పరిధిలోని R&B రోడ్డు అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం GNV రోడ్డు అభివృద్ధికి, ఆటోనగర్ నిర్మాణానికి నిధులను కేటాయించాలని కోరారు. అలాగే అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందిన తణుకులో ప్రైవేటు మెడికల్ కళాశాలకు లేదా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతి మంజూరు చేయాలని ఆరిమిల్లి రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. దీనికి చంద్రబాబు అనుకూలంగా స్పందించి కొన్ని వరాలు కురిపించారు. ఈ మేరకు తక్షణమే 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని సభికుల హర్షామోదాల మధ్య ప్రకటించారు. అనంతరం స్వచ్ఛాంధ్ర సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు హాజరైన ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. చివరిగా గోస్తని నది పక్కన ఉన్న నూలివారి విశాల స్థలంలో నిర్వహించిన తెలుగుదేశం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొని పార్టీ అభివృద్ధికి సూచనలు, సలహాలిచ్చారు.
సార్ కదలొద్దు, డబ్బుల కన్నా నించునే అలా నించోండి. ఆగు, టౌన్ లో ఉంది సార్ ఇది 2000 టౌన్ లో 25 డేస్ తర్వాత సెకండ్ బిన్ ఉంటుంది. ఇది నిండుతూనే దీనిలో వేస్తాం ఇది మళ్ళీ 25 డేస్ సైకిల్ సార్. ఎవ్రీ అంటే కాదు అడిగేదండి 25 డేస్ అంటే ఎవ్రీ డే 1 టన్ వస్తుంది. ఇది 150 సార్, 150 kgs పర్ డే సార్. అది యాజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్ తర్వాత వనజ గారు తొర్రేడు గ్రామ పంచాయతీ అవుకోవడం, అదేవిధంగా టాయిలెట్స్ వినియోగం ఇలాంటి వాటి మీద అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకం మీద ఎంతో అవగాహన కార్యక్రమాలు కూడా ఆయన టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం, అదేవిధంగా ఎంతో ఫోకస్ చేసి వెంకటేష్ బెస్ట్ శానిటేషన్ వర్కర్, ఈయన కూడా PH వర్కర్ తణుకులోనే పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన స్వర్ణాంధ్ర నేను 3వ రోజున తణుక్కొచ్చాను. ఇక్కడ డైనమిక్ ఎమ్మెల్యే మన రాధాకృష్ణ ఉన్నాడు, చాలా సంతోషం. తణుకు అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది తణుకు షుగర్ ఫ్యాక్టరీ గుర్తొస్తుంది, ఆంధ్ర షుగర్ గుర్తొస్తుంది. ఆ రోజుట్లోనే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఈ మున్సిపాలిటీకి ఎనలేని సేవలు అందించాడు. ఒక పారిశ్రామికవేత్తగా ఉండి మున్సిపల్ చైర్మన్గా అయ్యి ఎనలేని సేవలు అందించిన ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని ఈ సమయంలో గుర్తు చేసుకుంటున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటి నుంచి కూడా ఎక్కువ సార్లు గెలిపించిన ఏకైక నియోజకవర్గం తణుకు నియోజకవర్గం. నేను కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను, జీరో పావర్టీ. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. పెన్షన్లు చెప్పాను, రేషన్ ఇస్తున్నాం, ఇంకో పక్క అన్న క్యాంటీన్ పెట్టాం, పేద పిల్లల్ని చదివిస్తున్నాం. కడాన పేదల ఆదాయాన్ని పెంచడానికి రేపు మళ్ళీ ఈ నెలలోనే మేలో ఏదైతే నేను హామీ ఇచ్చానో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 ఇస్తాం. ఆ స్కీమ్ను కూడా కొనసాగిస్తాం. నేను సూపర్ 6 ఇస్తానని చెప్పాను, మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఒక గ్యారంటీ ఇచ్చాను, ఒక భరోసా ఇచ్చాను. రైతు భరోసా కింద అన్నదాత కింద 14,000 రూపాయలు ఇస్తున్నాం. 3 ఇన్స్టాల్మెంట్స్ మే నుంచి ప్రారంభిస్తాం. సంవత్సరానికి కేంద్రం రాష్ట్రం కలిపి 20,000 రూపాయలు రైతుకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. గిట్టుబాటు ధర ఇస్తున్నాం. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. 48 గంటల్లో మీ అకౌంట్లో మీ డబ్బులు వేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఇచ్చారు. హాస్పిటల్ కానీ R&B కానీ ఈ రోడ్లు విషయాలు ఇచ్చారు. ఎప్పుడు కూడా రాధాకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా వేల కోట్ల రూపాయల్లో పనులు అడతారు తప్ప పదుల సంఖ్యలో అడగడు. కానీ అన్నీ చేయాలంటే నాకు కూడా ఖజానా ఖాళీ అయిపోయింది, ఇప్పుడిప్పుడు ఎత్తుక్కుంటున్నా. అందుకే ఈ మున్సిపాలిటీకి మినిమం ఇమ్మీడియట్గా ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. ఇది అయిన తర్వాత R&B రోడ్డు కూడా టౌన్లో ఒకటి, విజయవాడ విశాఖపట్నం రోడ్డు ఒకటి దెబ్బతినింది. దీన్ని కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. G&V కెనాల్ బండ్ రోడ్డు ఒకటి తణుకు మున్సిపాలిటీలో, ఆటో నగర్ ఒకటి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటి, ప్రైవేటు కానీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజ్ ఒకటి, సమ్మర్ స్టోరేజ్ తణుకు మున్సిపాలిటీకి కావాలని ఏదైతే ఈరోజు అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం. ట్యాప్ ద్వారా కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వడానికి కూడా కార్యక్రమాలు చేపట్టాం. ఇది కాకుండా R&B నేషనల్ హైవేది ఇప్పుడే రోడ్డు అడిగాడు, దీనికి కూడా చూస్తే
2 రోడ్లు ఉన్నాయి దీంట్లో. ఒకటి తణుకు టు భీమవరం, తణుకు టౌన్ నుంచి టు భీమవరం, దానికి ఎస్టిమేట్స్ ఇచ్చారు. అది కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా ఈ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ రిపేర్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, మున్సిపల్ మినిస్టర్ పొంగూరు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, భీమవరం, నరసాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, పితాని సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని కోరుతూ సిపిఐ కార్యకర్తలు భీమవరం కలెక్టరేట్ ముందు శనివారం ధర్నా చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్లు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర సాధన కోసం ఆంధ్ర షుగర్స్ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు ఫ్యాక్టరీ ముందు శనివారం ప్రతిజ్ఞ చేశారు. ఇందులో భాగంగా ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై బాధ్యత తీసుకుంటామని ప్రతినబూనారు. ఈ కార్యక్రమంలో సంస్థ మానవ వనరుల అభివృద్ధి విభాగం జనరల్ మేనేజర్ అడుసుమల్లి సాంబశివరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోలేపల్లి శ్రీనివాస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ప్రతిరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముద్దడుగు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తారని మన ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని తణుకులో శనివారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. వినియోగదారుల హక్కులను కాపాడటం అత్యంత ఆవశ్యకమని అమెరికా పూర్వ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ 1962 మార్చి 15వ తేదీన ఇచ్చిన పిలుపును లండన్లోని స్వచ్ఛంద సంస్థ కన్స్యూమర్ ఇంటర్నేషనల్ స్ఫూర్తిగా తీసుకుంది. దాంతో 1983 మార్చి 15వ తేదీన తొలిసారిగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగి అందరిలో అవగాహన పెంచే అంశాలను ప్రతి ఏటా ఇతివృత్తంగా తీసుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 2014లో టెలిఫోన్ హక్కుల రక్షణను నినాదంగా తీసుకొనగా 2015లో ఆరోగ్యవంతమైన ఆహారం, 2016లో యాంటీబయాటిక్స్ రహిత ఆహారాలు కావాలనే నినాదంతో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాలను నిర్వహించారు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వినియోగదారుని మకుటం లేని మహారాజుగా జాతిపిత మహాత్మాగాంధీ అభివర్ణించారు. అయితే నేటి మన ఆధునిక ప్రపంచంలో వినియోగదారులు ఘోరంగా దోపిడీకి గురవుతూనే ఉంటున్నారు. వారి ప్రయోజనాలకు తిలోదకాలిచ్చి లాభమే పరమావధిగా వ్యాపారులు, దళారీలు పేట్రేగిపోతూనే ఉన్నారు. వారి లాభాపేక్ష వల్లనే నేడు ప్రతిదీ కల్తీమయమైంది. చాలా వాణిజ్య ప్రకటనలు ఎంత ఊదరగొట్టినా వినియోగదారులకు నాణ్యమైన, స్వచ్ఛమైన వస్తువులు దొరకడం లేదు. ప్రస్తుతం కల్తీ లేని వస్తువు లేదంటే అతిశయోక్తి కాదు. మరోవైపు డిజిటల్ ఫైనాన్స్, ఈ కామర్స్ విస్తరిస్తున్న కొద్దీ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. డిజిటల్ కార్యకలాపాల గురించి వినియోగదారుడికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం దీనికి కారణం. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వినియోగదారుల సంఘాలను ప్రోత్సహించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఈ సందర్భంగా తణుకు మండలం వేల్పూరు పీబీఆర్ ప్రాంగణంలో నిర్వహించిన వినియోగదారుల సభలో గ్రామ ప్రముఖులు, బీజేపీ నియోజకవర్గ నాయకులు పోలేపల్లి వెంకటప్రసాద్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 1962లో అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ గారు ఒక అమెరికన్ కాంగ్రెస్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టి అందరికీ కూడా ఈ వినియోగదారులకి హక్కులు కలగాలని చెప్పేసి ఆయన మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి డిసెంబర్ 24ని పార్లమెంట్లో ఎనాక్ట్ జరిగింది 1986లో. కొనుక్కునే వినియోగదారులకు కూడా హక్కులు ఉండాలని, వారి యొక్క హక్కులు పరిరక్షించబడాలని ఇవాళ వినియోగదారుడే రాజు, ద కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ అనే
పరిస్థితికి వచ్చిందంటే చాలా కాలంగా ఎన్నో కేసులు కూడా వినియోగదారుల ఫోరంలో కూడా పరిష్కరించబడుతున్నాయి. వారు తప్పు చేసిన వారికి శిక్షలు పడుతున్నాయి. ఈ యొక్క వినియోగదారుల ఈ రక్షణ చట్ట ప్రకారంగా ప్రతి సంవత్సరం ఈ మార్చి 15 వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినంగా జరుపుకుంటాం. కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఈ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులందరికీ కూడా ఈ యొక్క రక్షణ కల్పిస్తుంది. కాబట్టి దీని ద్వారా మనందరం కూడా ఈ యొక్క దినాన్ని కేవలం ఈ ఒక్కరోజునే కాకుండా సంవత్సరం పొడిగినా కూడా వినియోగదారుల హక్కులను రక్షిస్తూ తద్వారా ప్రభుత్వాలు కూడా ఆ రకంగా ఆచరణలోకి తీసుకొస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పెనుమర్తి ధనరాజు, ఎర్రమూలు శ్రీనివాస్, వడుగు సుబ్రహ్మణ్యం, యార్లగడ్డ పీటర్, మల్లిపూడు చెన్నయ్య, పెణిరెడ్డి అశోక్ కుమార్, గొడితి పెద్దిరాజు, ముళ్లపూడి హరిబాబులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు శ్రీదేవి భూదేవి సమేత బాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ తీర్థ మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి కృషి చేసిన మోపిదేవి శంకరంను భక్తులు ఘనంగా సన్మానించి అభినందించారు. అనంతరం నిర్వహించిన కోలాట భజన అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరాం, ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు చిన్నిమిల్లి సాంబ, కమిటీ సభ్యులు మారిశెట్టి శివశంకరం, కొరసాల శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా దినోత్సవంగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. రూరల్ మండలంలోని పెద్ద తాడేపల్లి, ఆరుగలను, వీరంపాలెం, నందమూరు తదితర గ్రామాలలో బడి పిల్లలతో ర్యాలీలు ప్రజలకు అవగాహన కలిగించడం చేశారు. దుకాణాలలో దాడులు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. రోడ్లు ఊడ్చి చెత్త కుప్పలు ఎత్తారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఇంటింటికి వెళ్లి పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. జనసేన నాయకుడు చెరుకూరి జగత్ సోమశేఖర్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి గ్రీన్ అంబాసిడర్ రిక్షా తొక్కారు. ఆయా గ్రామాల సర్పంచులు పోతుల అన్నవరం, పీతల బుచ్చిబాబు, కేతిరెడ్డి చంద్రావతి, పంచాయతీ సెక్రటరీలు తల్లాప్రగడ రవిచంద్ర, సత్యరాజు రఘు, జవ్వాది నాగేశ్వరరావు, ఆకుల ఈశ్వరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధి ఆరేడు గ్రామంలో ముత్యాలమ్మ, కొండాలమ్మ పోతురాజుల నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు పోతిరెడ్డి సత్యబాబు, కుంకుట్ల శివ, కార్యదర్శి పోలిశెట్టి బ్రహ్మానందం, సహాయ కార్యదర్శి కట్రెడ్డి బ్రహ్మానందం, కోశాధికారి పిచ్చుకల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి పోతుల లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.